హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు రావచ్చు, అదే లైఫ్ అంటే. కానీ ఆ సమయంలో కూడా సానుకూలంగా ఉండేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అది ఏ రకంగానైనా కావచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండడం అనేది చాలా పెద్ద మంచి విషయం. అలాంటి వారు చాలా రేర్. మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా? మన శత్రువులు అనుకుంటున్నారేమో. అది చాలా తప్పు. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనస్సు, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో, కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం. అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతున్నాం. ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళకింటి బాగుండారు అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తేనే తప్ప తెలియదు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయన్నది. కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకుని కుంగిపోకండి. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా సానుకూలంగా ఉంటున్నామనేదే ముఖ్యం. ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అంతా చీకటి తప్ప వెలుగు లేదు అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. మన సృష్టి అలా డిజైన్ చేయబడింది. అలాంటి మనం కష్టం తర్వాత మనకి మంచి జరుగుతుంది అనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవాలి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పరిస్థితులు అంత త్వరగా చెక్కబడతాయి. ఒక్కోసారి శారీరక బలం కన్నా మానసిక బలంగా ఉండడమే ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్టపిస్తాయి. అయితే మీరు పీకల్లో కష్టాలు ఉన్నా సానుకూలంగా ఉంటూ జరిగేదానిని ఎవరూ ఆపలేము అనుకుంటూ మీరు మీ పని మంచిగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయదు అనుకోండి. ఒకవేళ ఏమైనా జరిగినా మీరు దానిని ఖచ్చితంగా భర్తీ చేసుకోగలరని భావించండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అదే మీకు సక్సెస్ తెచ్చిపెడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.